క్యూబాకి రష్యా ఆయిల్ ట్యాంకర్ పంపించింది. ఇది జస్ట్ ఆయిల్ డెలివరీ కాదు, ఇది జియో పొలిటిక్స్ లో పెద్ద గేమ్. వార్ జరుగుతున్న టైంలో రష్యా ఇలాంటి డిసిజన్ తీసుకోవడం మామూలు విషయం కాదు. క్యూబాకి కావాల్సిన ఎనర్జీలో 60% ఇంపోర్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ 3 months నుంచి క్యూబాకి ఫ్యూల్ సప్లై ఆగిపోయింది. పవర్ కట్స్, ట్రాన్స్పోర్ట్ షట్ డౌన్, హాస్పిటల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందంటే అమెరికా క్యూబాకి వెళ్లాల్సిన ఆయిల్ ని బ్లాక్ చేసింది. వెనిజులా, మెక్సికో నుండి ఆయిల్ సప్లై ని స్టాప్ చేసింది. క్యూబాలో గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి అని అమెరికా ఇలా చేస్తుంది. బట్ ఇక్కడ రష్యా ఎంటర్ అయింది. రష్యన్ ట్యాంకర్ ఆల్మోస్ట్ 7 lakh barrels ఆయిల్ క్యారీ చేసి క్యూబాకి రీచ్ అయింది. 3 months తర్వాత ఇదే ఫస్ట్ షిప్మెంట్. మరి అన్ని చోట్ల నుంచి బ్లాక్ చేస్తున్న అమెరికా రష్యా ఆయిల్ పంపిస్తుంటే మాత్రం ఊరుకుందా? ఎస్, ఊరుకుంది. ఎందుకంటే అమెరికాకి కావాల్సింది క్యూబాలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, అంతేకాని అక్కడున్న ప్రజలు సఫర్ అవ్వడం కాదు. రష్యా ఆయిల్ పంపినా ప్రాబ్లం లేదు అని ట్రంప్ చెప్పాడు. ఈ ఆయిల్ సప్లై వల్ల ఎలక్ట్రిసిటీ, డీజిల్, పెట్రోల్, కుకింగ్ గ్యాస్ ప్రొడక్షన్ జరుగుతుంది. బట్ ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు. ఇది కోల్డ్ వార్ వైబ్స్ ని రిమైండ్ చేస్తుంది. రష్యా వర్సెస్ అమెరికా ఇన్ డైరెక్ట్ గేమ్. క్యూబా జస్ట్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్. క్యూబా సర్వైవల్ కోసం స్ట్రగల్ చేస్తుంది. అమెరికా ప్రెషర్ పెడుతుంది. రష్యా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ ట్యాంకర్ ని అమెరికా ఆపి ఉంటే, లేదా ఈ ట్యాంకర్ మీద దాడి చేసుంటే పరిస్థితి చాలా గంభీరంగా ఉండేది. పుతిన్తో పెట్టుకోవడం మంచిది కాదని ట్రంప్ కి కూడా తెలుసు.